బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. సినిమా వాళ్ళు కేవలము ప్రజల సినిమాలు చూస్తేనే అవుతుంది, మనోరంజకంగా ఉండాలి. నటులు అంటే అందరికీ హ్యాపీనెస్ ఇవ్వాలి. మీ కళల్లో మీరు స్వార్థపరులు అనే డ్యామేజ్ రాకూడదు. మంచిగా పేద ప్రజలకు అందరికీ సేవ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి ఆ రంగంలో పుష్ప 2 అనేటటువంటి సినిమా నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ కోట్ల రూపాయలు సంపాదించాడు నిర్మాతలు వీళ్ళంతా కూడా. సో ఆ అధ్యాయం ముగిసింది. ఈ అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా తీస్తారు. సినిమా తీసిన తర్వాత వస్తుంది అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ పుష్ప 3 మనకి చూపించేశారు. టీఎస్ గవర్నమెంట్తోనూ పోలీసులతోనూ ఈ మామూలు ప్రేక్షకులు రోజు యూట్యూబ్ వీడియోస్లో చూసేశారు. కాబట్టి పుష్ప 3లో ఆయన ఇంకా ఎలాంగేటెడ్గా తీస్తే సినిమాలు ఎవరు చూడరు. ఒక ఏదో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూస్తారు. థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ పని పడలేదా సినిమాలకి? ఇంక పిల్లలు చదువుకోవద్దా? కాబట్టి ఆ సినిమా ఏం హిట్ కాదు 2025లో అల్లు అర్జున్ది. మామూలుగా ఆయన స్థాయికిని బట్టి అంత డబ్బు వస్తుంది. అందుకని 2000 కోట్లు రావాలా, 5000 కోట్లు రావాలా? ఎవరు చూస్తారమ్మా సినిమాలు? వీళ్ళంతా స్టూడెంట్స్ ఎందుకు చూస్తారు? స్టూడెంట్స్ని డైవర్ట్ చేసేటటువంటి సినిమాలు రాకూడదు. కాబట్టి ఎవరు చెప్పినా దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అదే పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీయండి. అంతేగాని స్మగ్లింగ్లు ఇవి అవి తీసి 1000 కోట్లు రావాలంటే అలాంటివి ఏమి ప్రజలు ఎంటర్టైన్ చేయరు. కావాల్స్తే చూసుకో నువ్వు. ఫస్ట్ పుష్ప, సెకండ్ పుష్ప ఇప్పుడు తీయమని దమ్ముంటే ఈ పుష్ప అంత కలెక్షన్ చేసి చూపించమని. అంత కలెక్షన్ రాదు కానీ హిట్ అవుతుంది. అయితే ఈ సన్నీ థియేటర్ ఘటన తర్వాత ఆయన ఒక్కసారి జైలుకి రావడం ఏంది, తర్వాత ఆయన గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. నాంపల్లి కోర్టు నుంచి ఆయన 24 hours రిమాండ్ కూడా జరిగింది. అట్ లాస్ట్ మళ్ళీ ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ ట్విస్ట్ మళ్ళీ నిన్న చిక్కడపల్లి స్టేషన్కి వెళ్ళాడు. ఈ ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ జైలుకి వెళ్ళి ఈసారి స్థిరంగా 2-3 నెలలు ఉంటాడని ఆయన జాతకంలో ఏమైనా అనిపిస్తుందా? లేదు, ఆయన జాతకంలో జైలు యోగం లేదు. ఆయనే మానవుడు కదమ్మా. సెలబ్రిటీ అయినంత మాత్రం దేవుళ్ళు అయిపోరు కదా. అంటే చేసిన ఇదిలో ఓవరాల్ గా ఇన్నిసార్లు జైలుకి వెళ్ళి రావడం అంటే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే అల్లు అర్జున్ మేషరాశికి సంబంధించిన వాడు. ఆ కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. కాబట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. తిప్పుద్ది అది. కోర్టులు, పోలీస్ స్టేషన్లు తిప్పుద్ది. అవి పోలీస్ స్టేషన్ అనేటటువంటిది అదేం పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. పోలీస్ ఆఫీసర్స్ ఏమి కర్కోటకలు కాదు. ఈ విధంగా అయినా మన వ్యవస్థ ఏంటి అన్నది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారన్నది తెలుసుకుంటాడు. ఈ 2025లో మనకి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఏమి అరెస్ట్ గారు వెళ్ళరు. ఇది కండిషనల్ బెయిల్స్ అని ఉంటాయి, పోలీస్ స్టేషన్ బెయిల్స్ అని ఉంటాయి, హైకోర్టులో క్వాష్ ఆర్డర్స్ ఉంటాయి. చాలా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని రీచ్ ఆ పోలీస్ ఆఫీసర్స్ బంధించాలనుకుంటే ఆయన 5 నిమిషాల్లో బంధించవచ్చు, రకరకాల సెక్షన్లు పెట్టి. వాళ్ళు చాలా కార్డియల్ గా చేశారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు. కాబట్టి ఈ వీడి గవర్నెన్స్ రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా సినిమా హీరోలు వీళ్ళంతా కలిసి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా అల్లు అర్జున్ గారి చేతే కాదు మొత్తం సినిమా హీరోలు అందరి చేత ఒళ్ళు వంచి మెడలు వంచి చేపించాలి ఆయన. ఇలా చేస్తే పేద ప్రజలు ఇదవుతారు. అంతేగాని వాళ్ళ స్వార్థం కోసం సబ్సిడీలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ని పొగడం, గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం. ఒక సీఎం చెప్పేదాకా మీకు వెళ్ళాలని తెలీదా? ఒక సీఎం బిగించినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడే తెలిసిందా? ఇది నటుల యొక్క లక్షణం కాకూడదు. యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్. దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా. ఇందులో మీ తప్పున్నా లేకపోయినా మానవత్వం బాగా సంపాదిస్తున్న మీరు పేద ప్రజలకి, వికలాంగులకి నిత్యం చేయాలా. ఒకసారి చేస్తే సరిపోదు. కాబట్టి 2025లో ఆయనకేమి జైలుకి వెళ్ళిపోయేది లేదమ్మా. రామ్ చరణ్ గారిది అలాగే ఎన్టీఆర్ గారి సినిమా కెరియర్ 2025 ఎలా ఉండబోతుంది? 2025వ సంవత్సరంలో రామ్ చరణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో ఒక సినిమా వస్తుంది. ఎందువల్లంటే ఇప్పుడు మే 30 వరకు రామ్ చరణ్ గారికి ఏ అవకాశాలు రావు. మే 30 తర్వాతే అవకాశాలు వస్తాయి కంపల్సరీ. ఆ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన తులారాశి మనం తీసుకున్నప్పుడు రామ్ చరణ్ పేరుని బట్టి అష్టమ గురుడు ఉన్నాడు. మే 30, 2025 వరకు నార్మల్ ఇలాగే ఉంటాడు. ఆ తర్వాత మే 30 దాటిన తర్వాత 2025 నుంచి జాక్పాట్ కొడతాడు ఆయన. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్
ఆయన మరి నందమూరి తారక రామారావు ఈయనది కూడా అంతే పరిస్థితి. కాబట్టి ఈయన కూడా మే 30 వరకు ఏం ఆఫర్స్ ఏం రావు, ఉన్న ఆఫర్సే సరి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రిజర్వ్డ్గా ఉండి ఏదో ఒక సినిమా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒకసారి తీసే పద్ధతి వచ్చింది కాబట్టి యువ హీరోల్లో వాళ్ళేమీ పెద్ద ఇదే అనిపించదు. ఈయన కూడా జాక్పాట్ కొడతాడు. నెక్స్ట్ ఇయర్ 2025లో డెఫినెట్గా మే 30 తర్వాత మాత్రమే ఈయన సినిమా తీయడం జరుగుతుంది, అది హిట్ అవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతాడు? పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎంఏ చాలు, ఆ పోస్టులో కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది ఆయనకి. తర్వాత ఆ పోస్టుల్లోనే నాగబాబు గారిని మినిస్టర్గా చేశారు. అంటే రాజ్యాంగం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరినన్నా చేసుకోవచ్చు, వాళ్ళు చేసుకున్నారు, ప్రజలు గమనిస్తా అంటే ఉంటారు. సీఎం గా చంద్రబాబు గారు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన ఆలోచన చెప్పునే మొత్తం జరుగుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? అదే అబద్ధం. చంద్రబాబు నాయుడే మామాయకుడు కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలను చంద్రబాబు నడుస్తున్నారని కూడా అంటున్నారు. అన్నాడు నడవడు చంద్రబాబు నాయుడు నాకు పర్సనల్ గా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, ఆయనకు ఉన్నది చేయించుకుంటాడు, వాళ్ళ అన్నయ్యకి పోస్ట్ ఇప్పించుకుంటాడు, తప్పే ఉంది, ఎవరి పోస్ట్ వాళ్ళు ఇప్పించుకుంటారు, ఈ పనులు చేయండి సార్ అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు మర్యాద ఇచ్చే మనిషి ఆయన, అందువలన రాజకీయ చతురత కలిగినటువంటి చాణక్యుడు, గౌరవిస్తాడు ఒకళ్ళొకళ్ళు. కానీ ఆ శృతి మించి అడిగితే మాత్రం తోకట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. కేటీఆర్ గారి మీద కూడా కేసు నమోదైంది. ఆయన లైఫ్ లో జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మున్ముందు? అంటే రీసెంట్ గా కూడా కేసు నమోదైందన్న సంగతి తెలిసిందే. సో ఆయన జాతకంలో జైలుకి వెళ్తారా? కేటీఆర్ గారి మీద కేసులు చాలా వందల కేసులు ప్రతి రాజకీయ నాయకుడి మీద రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, నా మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి, ఈ కేసులు లా వేరు ఇది వేరు, కేసులు సీఎం అవ్వడం ఇవన్నీ అయిపోతాం ఆటోమేటిక్ గా, దానికి ఒక పద్ధతి ఉంటుందని. ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు కేటీఆర్, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తే సానుభూతి వస్తుందని. కాంగ్రెస్ అంత పిచ్చి పార్టీ ఏం అరెస్ట్ చేయదు. కాబట్టి తారక రామారావు, ఆయన పేరు కూడా తారక రామారావే, మే 30 లోపల కేసు అవ్వాలా, అయ్యింది. ఆ దాటిన తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు గురుడు. కాబట్టి ఏం ఉండవు, అరెస్ట్లో ఏం ఉండవు. కాబట్టి ఇబ్బంది మాత్రం ఉంటుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్, మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి కేటీఆర్ గారి దాంట్లో జైలు యోగం లేదు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయని అందరు అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? ఫాల్స్ ఎలిగేషన్స్, అవన్నీ అబద్ధాలు. ఏంటంటే వస్తాయని ఊహాగానాలు అనమాట. అవి రావాలంటే ఇప్పుడు ఆయన పెట్టినట్టుగా ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక డికేడ్ పడుతుంది, 10,000 సంవత్సరాలు పెట్టమని దమ్ముంటే చూద్దాం బెటర్. కాబట్టి అవన్నీ ఊహాగానాలు మాత్రమే. కేసీఆర్ గారి పొలిటికల్ కెరియర్ లో మళ్ళీ సీఎం అవుతాడా? ఎందుకు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినప్పుడు ఆ కేసీఆర్ నగరే మేము పెట్టుకుంటాం అంటున్నారు. ఎక్కడ తెల్లాపూర్ దాటిన తర్వాత కొల్లూరుకు 2 కిలోమీటర్ల యువతల మన ఇల్లులన్నీ ఇచ్చారు ఆయన, రూపాయి తీసుకోకుండా. సో ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సిటీలో ఉన్న ప్రజలంతా మరి కేసీఆర్ గారికి ఎందుకు వేశారు? ఆయన వర్గం ఆయనకు ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు బస్సులు ఫ్రీ, లేడీస్ చూడు మంచి చేశాడు పాప, ఆయన ఫ్రీగా పెట్టాడు. ఫ్రీగా పెడితే ఆడవాళ్ళు ఎక్కేసి ఆయన ఇది దీనివల్ల చంపేస్తున్నాడు అని మగవాళ్ళు తిట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు వినియోగించుకుంటూ కూడా ఓసి ఇది ఒకటేనా చేస్తున్నాడు అంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు పాపం. ఇచ్చినా సరే ఆయన పికప్ కావట్లా. అలాగే ఒక మనిషి కేసీఆర్ గారు అంత బాగా చేసినా సరే డౌన్ అయ్యాడు. ఆ డౌన్ అయిన పర్సన్ మళ్ళీ అప్పెక్కుతారు, ఇదంతా కామన్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రతి పాలసీ కరెక్ట్. బిల్డర్స్ తోక కట్ చేశాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ తోక కట్ చేశాడు, మొత్తం అందరినీ పరిపాలన. అక్కడ ఉన్నది ఎవరు? సోనియా గాంధీ. మనకి ఇబ్బంది అయింది చెప్పేసి మేము దింపేస్తాం. ఏం చేస్తారు మీరు? గవర్నెన్స్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి అవన్నీ కేర్ చేయడు ఆయన. నా రాటు దేలిపోయి వచ్చినటువంటి వ్యక్తి, వెనక సోనియా గాంధీ సపోర్ట్ ఉంది. సోనియా గాంధీకి ఇటాలియన్ ఆమె, మన బ్రెయిన్ కాదు. షీఈస్ వెరీ ప్రిన్సిపల్డ్ ఉమెన్. అలాగే మోడీ గారు కూడా దెబ్బకి దెబ్బ. అందువలన